శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు చింతాడ ఆనంద్ కేసు వచ్చింది కదా, ఇది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950లో ఇచ్చారు. ఆర్డర్ అంటే అది లానే, దాని పేరు ఆర్డర్ అని పెట్టారు. అది ఆర్టికల్ 341 ప్రకారం ఇచ్చారు. అయితే అందులో మీకు ఇప్పుడు మన అస్పృశ్యత ఏ సమాజంలో ఉంది? హిందూ సమాజం, అంతే కదా. అంటే మీకు అస్పృశ్యులు షెడ్యూల్ కాస్ట్ కావాలి, కానీ మనం నిర్ణయించాలి. మరి అస్పృశ్యులు లేని క్రిస్టియన్లో, అస్పృశ్యులు లేని ముస్లింలో, అస్పృశ్యులు లేని ఇతర మతాల వాళ్ళని ఏ విధంగా మీరు షెడ్యూల్ కాస్ట్ చేస్తారు? ఆ ఉద్దేశంతో 1950లో చేసినప్పుడు కేవలం హిందూ మతంను పాటించే వాళ్ళే, హిందూ సమాజంలో హిందూ మతాన్ని పాటించే ఫలానా కులాలు అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ ఏం చెప్పుద్ది? హిందువులకు ఇప్పుడు హిందూ మతంలో ఉన్న మాదిగలు లేకపోతే వేరే కులాలు చెప్పి, చూడు మీరు మిమ్మల్ని అందరినీ ఎట్లా వివక్ష చూపిస్తున్నారో, మీరు మా మతంలోకి వస్తే మీరు అంతా సమానం అయిపోతారని ప్రలోభాలు చూపించి వాళ్ళు మతం మార్చారు కదా. మరి మతం మార్చిన తర్వాత ఇంక మరి మీకు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది? చింతాడ ఆనంద్ గారి కేసు సుప్రీంకోర్టు చెప్తాం. ఇప్పుడు షెడ్యూల్ కులాలు అంటే ఎవరు? అస్పృశ్యులు. అస్పృశ్యత ఏ సమాజంలో ఉంది? హిందూ సమాజంలో ఉంది. క్రిస్టియన్లు ఏం చెప్తారు? మా సమాజంలో మా అస్పృశ్యత లేదు, మీరు మతం మార్చుకొని మా దగ్గరకు వస్తే మీకు అంతా సమానత్వం వచ్చేస్తుందని ఆ ప్రలోభం చూపించే కదా వాళ్ళు మతం మార్చారు. మరి మతం మారిన తర్వాత ఇంకెలా ఉంటుంది? అదొకటి. రెండవది అట్లాగే ముస్లింలో కూడా, అట్లాగే వేరే మతంలో. సో కాబట్టి మీరు గాంధీ గారు, అంబేద్కర్ గారు చేసిన ఆ ఉద్యమాల ప్రకారమే ఈ ఆర్డర్ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిందే. ఇది ఎవరో మన 1950లో ఎవరున్నారు లా మినిస్టర్? ఆయనే కదా, ఆయనే కదా చేసింది. ఆయన మరి ఎందుకు హిందూ అని పెట్టాడు? ఆయన క్రిస్టియన్ ఎందుకు పెట్టలే? ఆయన బుద్ధిస్ట్ అని కూడా పెట్టలే, మీకు తెలుసా? అయితే 1950లో అంబేద్కర్ గారు ఇచ్చిన దాంట్లో కేవలము షెడ్యూల్ కాస్ట్ అంటే అస్పృశ్య జాతులు, హిందూ సమాజంలో ఉన్న అస్పృశ్య జాతులు మాత్రమే షెడ్యూల్ కులాలకు చెందినవారు అని ఇచ్చారు. అంటే మీ మతం ఆధారంగానే ఇచ్చింది అది. అది హిందూ మతంలో ఉన్న ఈ సమస్యని నిర్మూలించడానికి. తర్వాత ఏం చేశారు? 1990లో ఈ సిక్కులను బుద్ధిస్టులు వీళ్ళు కలిసి, లేదు మాకు కూడా కావాలి, రాజకీయం చెప్పాను కదా మీకు. సో కాబట్టి అందులో సిక్కిజము బుద్ధిజం అని పెట్టారు. సరే అది తప్పు లేదు, ఎందుకంటే బుద్ధిజం సిక్కిజం కూడా సనాతన ధర్మంలో భాగమే. బుద్ధిజం సిక్కిజం పెద్ద సమస్య. కానీ క్రైస్తవం ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో వచ్చింది కాదు అది. అది ఎక్కడ వచ్చింది? జెరూసలం నుంచి వచ్చింది. ఇది చాలా ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, సనాతన ధర్మంలోదే ఆ మతాలు అవి కదా, ఇక్కడ క్లాష్ అవుతుంది సార్. ఇక్కడ వాళ్ళు క్రైస్తవులు ముస్లింలు సనాతన ధర్మంలో భాగములు కాదు. అది ఈ రెండు మతాలు క్రైస్తవులు ముస్లింలు. ఇప్పుడు క్రైస్తవం ఎక్కడి నుంచి వచ్చింది? జెరూసలం నుంచి యూరోప్ అమెరికా అటు పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చింది కదా. అంటే వాళ్ళది ఈ దేశానికి సంబంధించిన స్వదేశీ మతం కాదు అది. అట్లాగే ముస్లింలు కూడా స్వదేశీ మతం కాదు. వాళ్ళిద్దరూ ఆక్రమణదారులు. ఇప్పుడు ఇస్లాము భారతదేశం మీద ఆక్రమించే కదా, తర్వాత వచ్చి ఇక్కడ వాళ్ళని మతం మార్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒరిజినల్గా వాళ్ళ పూర్వీకులు హిందువులే కదా. అట్లాగే ఇక్కడ ఉన్న క్రైస్తవులు కూడా పూర్వీకులు హిందువులే. కానీ మార్చింది ఎవరు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఆ మతం ఎక్కడ, దాని మూలాలు ఎక్కడివి? భారతీయ మూలాలు కావు అవి. వాటి మూలాలు జెరూసలం, వారి మూలాలు అరబ్. సో ఇక్కడ సమాజంలో ఉన్న రుగ్మతల్ని మనం పరిష్కరిద్దాం అనుకొని, మీరు మతం మారినా కానీ మాకు అది ఇవ్వాలి అంటే, ఇప్పుడు రేపు ఇక్కడ నుంచి సపోజ్ ఎవరన్నా భారతదేశం నుంచి నాకు భారతీయ పౌరసత్వం అవసరం లేదు, అమెరికా పోయి ఒక షెడ్యూల్ కాస్టే అనుకుందాం. అమెరికా పోయి నేను షెడ్యూల్ కాస్ట్ అనుకోండి, నాకు అమెరికాలో కూడా రిజర్వేషన్ కావాలంటే ఇస్తారా? ఇస్తారా? చెప్పండి, ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? అంటే నీ దేశం మారిపోయావు నువ్వు. ఒకసారి నువ్వు దేశం మారిపోయిన తర్వాత నీకు ఆ పరిస్థితులు వర్తించవు. అలాగే ఒకసారి నువ్వు మతం మారిన తర్వాత హిందూ సమాజంలో ఉన్న రుగ్మతల్ని పరిష్కరించడానికి చేసిన చట్టాలు నీకు వర్తించవు. సో వీళ్ళేం చేస్తున్నారు? అందరు దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళంతా ఏది మతం మారటం, దొంగ సర్టిఫికేట్లు తీసుకోవడం, ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు తీసుకోవడం, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ ఉచితాలు కానీ ఆ బెనిఫిట్లు కానీ తీసుకోవడం, మళ్ళీ చేయడం మాత్రం క్రిస్టియన్ పనులు. ఇప్పుడు ఆ చింతాడ ఆనంద్ అతనే చెప్తాడు, తను ఓన్గా 10 ఏళ్ళ నుంచి నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, ఆ ఊర్లో మతం మారుస్తున్నారు, లేకపోతే దోమారెడ్డి అని ఎవరు వాళ్ళ ఇంట్లో మేము ఆయన మీద కేసు వేసింది.
ఆ, కాదు అతని దగ్గర నేనేదో ప్రేయర్ చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కొంతమంది దాన్ని అపోజ్ చేశారు, దానివల్ల సమస్య వచ్చింది. అక్కడ సమస్య నువ్వు క్రిస్టియన్ వచ్చి నువ్వు హిందువులు మతం మారుస్తున్నావు అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అనే చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుగా షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి వాళ్ళ మీద ఎవరైతే హిందూ మతాన్ని రక్షించడానికి వాళ్ళు అడ్డుకున్నారో వీళ్ళ మత మార్పిడి వ్యవస్థని, వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళు జైలు పెట్టడం చేశారండి. ఇదంతా క్రిస్టియన్ మిషన్లు చేసింది ఇది. అంతేగాని ఆ తర్వాత పోలీస్ వాళ్ళు తహసీల్దార్ని అడుగుతారు ఈయన కులం ఏంటని. క్రిస్టియన్లో కులం లేదు కదా, మరి అయినప్పుడు నీ కులం అని సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాడు ఈయన? అట్లా ఇచ్చాడు సార్ ఆయన. అది ఆ తహసీల్దార్ని ముందు సస్పెండ్ చేయాలి. అది ఇప్పుడు నేను మీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని నేను అడుగుతుంది ఏంటంటే, ఆ కేసు జరిగినప్పుడు ఏ తహసీల్దార్ అయితే సర్టిఫికేట్ ఇచ్చాడో ఇతను షెడ్యూల్ కాస్ట్ అని, ఆ షెడ్యూల్ అతని మీద చర్య వెంటనే అతను సస్పెన్షన్ చేసి అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. కరెక్ట్. అది చేయకపోతే ఇంకో అట్లే ప్రతి తహసీల్దార్ అలానే ఇస్తారు. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు నేను ప్రభుత్వానికి నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ దే షుడ్ ఇమీడియట్లీ సస్పెండ్ దట్ పర్టికులర్ తహసీల్దార్ అండ్ దెన్ డిస్మిస్ హిమ్ ఫ్రమ్ సర్వీస్ ఫర్ గివింగ్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ ఫోర్జ్డ్ అండ్ ఫిక్టిషియస్ ఫోర్జ్డ్ కాదు ఫిక్టిషియస్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ ఇంకోటి వాదన నడుస్తుంది సార్. ఇప్పుడు ఈ హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి హిందువుల్లో వాళ్ళు ఇప్పుడు ఆ జాబులు ఆ రిజర్వేషన్లు మావి, కరెక్ట్, మాకు సంబంధించినవి. సో ఇప్పుడు వేరే వాళ్ళు క్రిస్టియన్లో మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుభవిస్తున్నారో అవి మేము తీసుకోవచ్చా, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే అవి మాకు వస్తాయా అనే వాదన ఒకటి వస్తుంది సార్. అట్లా వస్తాయి అంటే వచ్చే అవకాశం? తప్పకుండా. నేను సొంతగా చేసిన ఉదాహరణ చెప్తాను. ఓకే. 1992 నుంచి 94లో నేను ఒరిస్సాలో నవరంగ్పూర్ జిల్లాలో ఎస్పీగా ఉన్నాను. అది ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది. కోరాపుట్ ఛత్తీస్గఢ్ మన విశాఖపట్నం దగ్గరలో ఉంటుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఒకరోజు కంప్లైంట్ వచ్చింది. ఫలానా వ్యక్తి అతను కానిస్టేబుల్గా చేరాడు, అతను యాక్చువల్గా షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లో చేరాడు, అతను షెడ్యూల్ కాస్ట్ కాదు ఎందుకంటే అతను క్రిస్టియన్ అని. సో మేము వెరిఫై చేసాం. వెరిఫై చేసిన తర్వాత అది నిజం తేలింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేసి మొత్తాన్ని వెరిఫై చేసి అతన్ని ఆర్టికల్ 311లో నేను వెంటనే ఆర్టికల్ 3 కాదు మామూలుగా నేను డిస్మిస్ చేశాను, ఎంక్వైరీ లేకుండా. ఆర్టికల్ 311 కాకపోతే ఇంకో విధంగా ఏ విధంగా అంటే, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఎవరికి? నిజంగా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి. ఒక వ్యక్తి నేను షెడ్యూల్ కాస్ట్ కాని వ్యక్తి ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఆ ఉద్యోగంలో చేరితే అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని ఏంటంటే వాయిడ్ అబ్ ఇనిషియో అంటారు, అది మన ఇన్ లీగల్ టర్మినాలజీ. దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు ఉదాహరణకి సపోజ్ నేను ఒక షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్కి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను కూడా షెడ్యూల్ కాస్ట్ అని నేను ఒక కానిస్టేబుల్ పోస్టో ప్రభుత్వ పోస్టో ఐపీఎస్ ఐఏఎస్ పోస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత తెలుస్తుంది నేను యాక్చువల్గా షెడ్యూల్ కాస్ట్ కాదని. అంటే నేను ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు కదా. ఎలిజిబుల్ కానప్పుడు నేను అక్కడ చేరినప్పుడు నా ఒరిజినల్ అపాయింట్మెంట్ ఈజ్ వాయిడ్. ఓకే ఓకే. సో కాబట్టి ఎంక్వైరీ కూడా అవసరం లేదు. ఓన్లీ వన్స్ యూ ఎస్టాబ్లిష్ that a person does not belong to that category, he has to be removed from service. Dismissed and removed. అది కాదు, he has to be terminated. ఓకే. అంటే సాక్ష్యం అంటే వాళ్ళు చర్చికి వెళ్తే సాక్ష్యం పెట్టుకోవాలా ఎట్లా? అది దానికి పద్ధతులు ఉన్నాయి ఏ విధంగా చేయాలి అనేది ఒకటి. ఆ విధంగా చేసిన తర్వాత ఇది తెలుసుకొని నేను మా దగ్గర ఉన్న పోలీస్ స్టాఫ్ మొత్తం వివరాలు కలెక్టర్ గారికి పంపించాను. ఓకే. పంపించి మీరు వీళ్ళందరూ వెరిఫై చేయండి, ఈ షెడ్యూల్ కాస్ట్ ఎవరైతే సర్టిఫికేట్లు చేరి మా జిల్లాలో ఉన్నారో 400-500 మంది 300 మంది ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ మొత్తం షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ మొత్తం కలెక్టర్ గారికి పంపించాను. మా పోలీస్ స్టాఫ్ వివరాలు పంపించి మీరంతా పూర్తి ఒక క్షుణ్ణంగా చేయమంటే అందులో 13 మంది బయటకు వచ్చారు. ఓకే. ఏది ఇట్లా దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి వాళ్ళు క్రైస్తవులు కానీ దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి తెచ్చారు. నేను ఆ 13 మంది నేను టర్మినేట్ చేశాను. మీరే చేశారు? అంతే, టర్మినేట్ చేశాను. ఓకే ఓకే. టర్మినేట్ ఫ్రమ్, ఎందుకంటే దేర్ అపాయింట్మెంట్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. అంటే మొదటి నుంచి వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళ ఆ స్థాయిలో ఆ కుర్చీలో కూర్చోడానికి వాళ్ళకి అధికారం కానీ అర్హత లేదు. అంటే నియామకం, అనర్హులను నియామకించారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మన దేశంలో ఎవరైనా పౌరుడు కాని ఉంటాడు,
దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎంపీగానే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతాడు. తర్వాత తెలిసింది అసలు నేను పౌరుడే కాదు, మన దేశం పౌరుడు కాదు, లేదా అమెరికానో లేకపోతే ఇంగ్లాండో ఇంకో దేశ పౌరుడు అని. అతను ఎంపీ ఎమ్మెల్యే ఉంటాడా? వెంటనే తీసేస్తారు కదా. మరి ఇది అంతే. సో మొదట్లో అర్హత లేకపోతే ఉండటానికి వీల్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం అసలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని ప్రభుత్వాలు ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ కోటాలో అది 30 ఏళ్ల క్రితం జరగని 25 ఏళ్ల క్రితం జరగని మొత్తం ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరి మతం ఏంటి అనేది మీరు విస్తృతంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళది ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే హిందువులు కారో వాళ్ళని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేసి వాళ్ళ స్థానంలో హిందువులైన షెడ్యూల్ కాస్ట్లు ఉన్నారే వాళ్ళని నియమించాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరైతే నిజంగా హిందువులు అది కొంతవరకు మనం అది నివారించవచ్చు.